బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం డబ్బులతో 2 కోట్ల రూపాయలు గంగపాలు చేశాయని చెప్పారు. ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇల్లు కట్టేవాళ్ళమని చెప్పారు. గత పాలకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు భాగ్యలక్ష్మి అమ్మవారిని క్షమాపణ అడగాలని అన్నారు. బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు. 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత బరలేదు, పాకరానగర్ కడితే ఒకటి గీత బరలేదు. ఇది అందరూ కూడా నిపుల కమిటీ నేషనల్ మన NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసిండ్రు. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది. మాది పొరపాటున కట్టినాం. కమిషన్ కోసం కట్టినామా, దేనికోసం కట్టినామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే ఇవాళ అంతకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతోమంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలను బీదరికరించి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు వదిలిపెడితే 8 మాసాల క్రితం ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం దేవాలని వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి సహాయత మీ మినిస్టర్స్ అందరూ ఒక టీం లాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో 60,000 ఉద్యోగాలు, ఇప్పటికే 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరొక DSC కూడా పిలిచాం. అన్నిటికన్నా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీగా మారబోతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా R&B డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ చూసి 3 రోజుల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10,000 కోట్లు మన తెలంగాణ చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 10,000 కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే. 10,000 కోట్లు హైదరాబాద్కే కేటాయించడం, దాదాపు 10,000 కోట్లతో మెట్రో పూర్తి చేయడం, మూసీని 30 నుంచి 40,000 కోట్లతోని ఒక తైపీ నదిలాగా, ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. DPRలు తయారవుతున్నాయి. అది 40,000 కోట్లైనా 50,000 కోట్లైనా మా ముఖ్యమంత్రి గారి కళ అది. ఎందుకంటే మూసీ అంటే ఒకప్పుడు వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా, కృష్ణా జిల్లాలో కలిసిపోయే మంచినీళ్ళు తాగే రివర్. కానీ
డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేక ఫ్యాక్టరీల వేస్టేజ్ వదిలిపెట్టి ఎవరు పట్టించుకోలే. అమ్మవారి